భారత్ మాతాకి భారత్ మాతాకి నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లోయలో జరిగినటువంటి టూరిస్టులపై జరిగినటువంటి దాడి, ఉగ్రవాదుల దాడి అసలు ఎంత ఘోరంగా ఉందంటే, పేరు ఐడి కార్డు తెలుసుకొని మీరు హిందువులు, మేము మిమ్మల్ని చంపేస్తాం, మీరు హిందువులుగా పుట్టారు అని పేరు మరీ తెలుసుకొని కాల్చి చంపినటువంటి వైనం ఒకసారి తెలుసుకుంటే, ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకుంటే ఒళ్ళు గగ్గుపాటు చేస్తుంది. అంటే ఉగ్రవాదులు ఏ స్థాయికి దిగారో చూడండి. అదేవిధంగా మన ఐబీ ఆఫీసర్ని మంజునాథ్ని చంపుతూ మీరు వాళ్ళ భార్య నన్ను చంపండి, నా బిడ్డను కూడా చంపండి అని అంటే కూడా మీరు 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 మోదీకి చెప్పండి, నేను మీ మోదీకి చెప్పాల్సిందిగా మీరు నేను చంపలేదని మీ మోదీకి వేడుకోండి అని చెప్పినటువంటి మాటలు ఒకసారి గమనిస్తే ఉగ్రవాదం ప్రపంచంలో ఏ విధంగా ఉందో చూస్తామని చెప్పి ఆలోచించాలి. ఇకపోతే మోదీ గారి గురించి ప్రత్యేకంగా ఏదైతే టార్గెటెడ్ గా జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈ దాడిని ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా కుల మత ప్రాంతాలకి అతీతంగా ఏకమై అందరూ ఖండించాలి. ఈ యొక్క దాడిని కేవలం హిందూ మతంపై జరిగిన దాడిగా కాకుండా ప్రతి ఒక్కరిపై జరిగినటువంటి దేశ ప్రజలందరి మీద జరిగినటువంటి దాడిగా గుర్తించి ప్రతి ఒక్కరు ఖండిస్తూ వివిధ రకాలుగా తమ నిరసన తెలియజేయాలి. ఈరోజు హైదర్ నగర్ డివిజన్ లో ఇక్కడ నిజాంపేట చౌరస్తాలో ఇప్పుడే ఉగ్రవాది సంబంధించినటువంటి దిష్టి బొమ్మను తగలబెట్టడం. దయచేసి ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే మోడీ గారి మీద నాయకత్వంలో దేశ ప్రజలందరూ ఏకధాటిగా మోదీ గారికి నిండు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై.